తాజా వ్యవసాయ వార్తల్లో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి ప్రతిస్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న మరియు సన్ఫ్లవర్ పంటల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రైతులు ఇప్పటికే క్వింటా కొనుగోలు ధర 1700 రూపాయల కంటే తక్కువగా అమ్మి భారీ నష్టాలకు గురయ్యారు. అసెంబ్లీలో మేము ఒత్తిడి చేసి క్వింటా 2400 రూపాయలు మద్దతు ధరతో కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరామని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభిస్తే రైతులకు తగిన న్యాయం జరిగేదన్నారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 16-1700కే మక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మొన్న అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తూ ఉన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్కు 7721 రూపాయలు మద్దతు ధర ఉంది, 7721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ షార్ట్ క్రాప్, అధిక ఆదాయం వస్తుంది, మంచి మేలు జరుగుతూ ఉంది, మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది. మన ప్రాంతంలో ఇంకా ఎక్కువ సాగు చేయండి, రాబోయే రోజుల్లో పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది, మంచి ధర కూడా ఉంది. మద్దతు ధర 7721 రూపాయలు ఉంది కనుక తొందరగా కూడా అయిపోతుంది. షార్ట్ డ్యూరేషన్ క్రాప్, దీని ఇంకా ఎక్కువ సాగు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ యాసంగిలో ఇంత మంచి దిగుబడి మన సిద్దిపేట ప్రాంతంలో వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే ఈ అత్యధిక దిగుబడికి, ఈ పంటలు పండడానికి కారణం. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఒకప్పుడు 8,000 ఎకరాల్లో యాసంగి సాగు ఉంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి కాళేశ్వరం జలాలు. నాకు బాగా గుర్తు, 2005వ సంవత్సరంలో కరువు వచ్చింది. కరువు వస్తే పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్న కోడూరులో, రాజగోపాల్పేటలో, నంగునూరులో,